హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియోలో అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. తమ్మనేలు చూసినారు కదా, దానికోసం. అలాగే ఈరోజు ఎందుకో బూరెలు తినాలనిపించింది. ఎందుకు అంటే మనకు రోజు అమ్మకి కాల్ చేస్తే ఇంటికి ఫెస్టివల్ జరుగుతుంది, కొందరు బూరెలు కొందరు బిర్యానీ ఆ విధంగా వేసుకున్నారమ్మా అని చెప్పింది. ఇంకా నాకు వెంటనే బూరెలు తినాలనిపించింది అన్నమాట. ఇంకా దానికోసం ఇంటిలో అన్నీ ఉన్నాయి కదా, మనమే చేసుకుంటే పోలే అని చెప్పి అయితే ఇంకా యూట్యూబ్లో చూసి చేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా అది చూపిస్తూ నేను ఆ విషయం కోసం మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎవరు చూసినా సరే పుట్టింటికి వెళ్ళిపో అంటున్నారు. ఎందుకు వెళ్ళాలండి పుట్టింటికి? వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడ టైం ఉంది కదా అంటే వాళ్ళ చెప్పేది నా మనసుకే. దేనికోసం అంటే నేను ఒకరిదాన్ని ఉండి ఇక్కడ పని చేసుకుంటూ పాపని చూసుకుంటూ ఇంకా బావకి బాక్సులు కడుతూ చాలా ఇబ్బంది పడుతున్నా అని మీ ఇంటికి వెళ్ళిపో అందరు ఉంటారు కదా అని చెప్తున్నారు. సరే అందరూ అంటారు, కాకపోతే ఒకటి, పాప ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. సో నాకు పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే నేను పుట్టింటికి వెళ్ళిపోతే మరి పాప స్టడీ మధ్యలోనే ఆగిపోతుంది కదా. మనం ఇంత కష్టపడేది ఎందుకు? పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కదా. అటువంటి భవిష్యత్తును మధ్యలో ఆపేసి మన స్వార్థం కోసము మన సుఖం కోసము మనం పుట్టింటికి వెళ్ళిపోతే మరి వాళ్ళ స్టడీ ఏమైపోవాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోవాలి? సో ఇన్ని రోజులు భరించిన కష్టాలు ఇంకొక 10 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు. అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సమ్మర్ హాలిడేస్కి పాపని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా డెలివరీ అయినా 3 మంత్స్కో 5 మంత్స్కో వచ్చి మళ్ళీ అప్పటి నుంచి స్కూల్కి పంపించుకోవచ్చు. సో ఇన్ని నెలల నుండి నేను పాప కోసమే ఆలోచించి నెలకొక ఇబ్బంది రోజుకొక ఇబ్బంది అయినా సరే ఇప్పటి వరకు నేను మా ఇంటికి వెళ్ళేది. ఇప్పుడు 8th మంత్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను మా పుట్టింటికే వెళ్ళలేదు. ఎందుకంటే నేను వెళ్తే నాతో పాటు పాపను తీసుకువెళ్ళాలి. ఇంక వెళ్ళామంటే 1 or 2 డేస్లో అయితే రాలేం కదా. అంత దూరం వెళ్ళినప్పుడు ఇంచుమించు 10 డేస్ 20 డేస్ పట్టేస్తుంది. సో అటువంటప్పుడు ఇన్ని రోజులు పాప స్టడీ మొత్తం పోతుంది కదా. ఇప్పుడిప్పుడే స్కూల్కి అలవాటు అయ్యి మంచిగా నేర్చుకుంటుంది. అటువంటప్పుడు మనం మళ్ళీ మధ్యలో స్టాప్ చేసి పాపను తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఉన్నవన్నీ మర్చిపోతుంది. సో దానివల్ల ఆలోచించి నేను ఎంత ఇబ్బంది అయినా నాకు ఎంత చేత కాకపోయినా ఏదో ఒక విధంగా పాప స్కూల్ టైం వరకైనా పాపని స్కూల్కి పంపించాలని చెప్పి మార్నింగ్ లేచి పాపను రెడీ చేసుకుని క్యారేజీలు పెట్టి అయితే స్కూల్కి పంపించేసుకుంటున్నమాట. ఎందుకంటే పాప ఫ్యూచర్ ముఖ్యం కాబట్టి. సో మన లైఫ్ అన్నది ఎట్లాగ అయిపోయింది. ఇప్పటి నుంచి పిల్లల లైఫ్ బాగుండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు కదా. సో నేను కూడా అదే విధంగా ఆలోచించి నాకు ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా నీరసమైనా కానీ పాపనైతే స్కూల్కి మాత్రం పంపించడం కోసమే నేను ఇక్కడ ఉన్నమాట. ఇప్పుడు వచ్చే హాలిడేస్లో శుభ్రంగా ఇప్పుడు పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకవేళ మనం స్కూల్ మానిపించి తీసుకువెళ్ళినా కానీ ఏదో ఒక పక్క మన మనసులో ఉంటుంది, అయ్యో పాప స్కూల్ పోతుందే మనం ఇక్కడ ఉన్నాము అని. సో ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా హాలిడేస్ ఇచ్చినప్పుడే వెళ్తే మనం హ్యాపీగా ఉన్నన్ని కొన్ని రోజులైనా ప్రశాంతంగా హ్యాపీగా గడిపి రావచ్చు కదా అని చెప్పి అయితే ఎన్ని రోజులు వెళ్ళలేదు. ఇంకెలాగో 10 డేస్లో హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా మేలో వెళ్ళి డెలివరీ అయినాక 3 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పాపని స్కూల్కి పంపిస్తామట. ఇప్పుడు మనకి రెస్ట్ అవసరం అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయి కూర్చుంటే తర్వాత మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది. రెస్ట్ అంటే మరీ రెస్ట్ అవసరం లేదు, మన పని మనం చేసుకోగలిగితే చాలు. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క రోజు మంచిగానే ఉంటాం, ఒక్కొక్క రోజు బాగా నీరసం వచ్చేస్తుంది కదా. సో అటువంటిప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎంత ఇబ్బంది పడినా కానీ పాపను మాత్రం ఏ రోజు స్కూల్కి అయితే మానిపించకుండా పంపిస్తున్నామట. సో ఇక ప్రెగ్నెన్సీ అన్నాక అవన్నీ కామనే. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత ఫ్రీగా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండలేం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచి తింటాం. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అట్లా ఉండదు కదా. ఒక పాప బాబా ఉన్నారంటే ఫస్ట్ ఇక వాళ్ళ కోసం టైం టు టైం లేవాలి, వాళ్ళకి తిని పెట్టడం కోసం త్వరగా కుక్ చేయాలి, అలా ఉంటాయి. సో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇబ్బందిని కూడా ఇష్టంగా తీసుకుని మన పిల్లల కోసం మనం మంచిగా వాళ్ళ కోసమే మనం కష్టపడితే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే మనం బాగున్నట్టే కదా. ఏ తల్లిదండ్రులైనా బాధ్యతగా ఉంటే పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది. తల్లిదండ్రులకే బాధ్యత లేకుండా వాళ్ళ సుఖము వాళ్ళ స్వార్థము వాళ్ళు చూసుకుంటే ఇక పిల్లల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టు ఉంటుంది. ఇది రియల్గా ఒక లైఫ్లో జరిగిందన్నమాట. తల్లిదండ్రులకే బాధ్యత లేదు, ఇంకా పిల్లల లైఫ్లో ఎలా ఉంటాయి? సో మా నాన్న ఇలా ఉన్నాడు, మేము అలాగే ఉంటామని చెప్పి అయితే వాళ్ళు కూడా అట్లా తయారయ్యారు. అంతమందిలో ఏ ఒక్కరో బాధ్యత కలిగి ఉంటారన్నమాట.
సో మన పిల్లల భవిష్యత్తు మనమే చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది. మన బాధ్యతలు మనం నెరవేరిస్తే అప్పుడు పిల్లలు మనల్ని చూసి ఇంత బాధ్యతగా ఉన్నారు మా అమ్మా నాన్న అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు. చెప్పడం కన్నా కానీ చేసి చూపిస్తేనే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు అనమాట. అందుకే నేను ఎంత కష్టమైనా కానీ మా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ప్రతి పనిని చేసుకుంటూ పాపని చూసుకుంటూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ లైఫ్ ఇంపార్టెంటే. నా లైఫ్లో చదువుకున్న జాబ్ చేశాను, అక్కడ వరకు నా లైఫ్ అయిపోయింది. ఇక నుంచి ప్రతి క్షణం పాప కోసం ఆలోచించుకోవాలి. మన పిల్లలు బాగుంటేనే రేపన్నాక మనము బాగుంటాం కదా. వాళ్ళు కష్టపడుతుంటే అయ్యో మేము కష్టపడ్డాము వీళ్ళు కష్టపడుతున్నారు అన్నట్టు ఉంటుంది. కష్టపడాలి బ్రతకడానికి, కాకపోతే దానికంటూ కష్టానికంటూ ఒక విలువ ఉండాలి. వాళ్ళు చదువుకుని జాబ్ చేసుకుని మంచిగా ఉండాలి, అదే నా ఆశ. అందుకని చెప్పి నా పిల్లల్ని అయితే ఒక్కరోజు కూడా స్కూల్ మానిపించకుండా మంచిగా పంపిస్తున్నాను. నాకు ఎంత ఇబ్బంది అయినా కానీ. అందరూ చాలా మాటలు అంటూ ఉంటారు, వెళ్ళిపోకుండా ఎందుకు ఇక్కడే ఉండి అంత కష్టపడవలసిన అవసరం ఏముంది, చిన్నపిల్లే కదా, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ చదివించుకోవచ్చు కదని. ఏదైనా సరే ఒకసారి అంటూ మనం స్టార్ట్ చేసినాక దాన్ని మధ్యలో ఆపకూడదు. ఇప్పుడే జాయిన్ చేసినాము, నర్సరీకి మంచిగా వెళ్తుంది, మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెనక్కే ఉంటుంది కదా. సో అలవాటు అయినప్పుడు మనం మధ్యలో మానిపించకూడదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే మనం చదివించగలిగితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మంచిగా చదవగలుగుతారు. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం తీసుకువెళ్ళి బలవంతంగా కూర్చోబెట్టినా కానీ వాళ్ళు స్కూల్లో ఉండలేరు కదా. ఏ రోజు మా పాప ఇప్పటివరకు అయితే స్కూల్ మానేస్తాను అనలేదు. పొద్దున్నే లేచి స్కూల్కి రెడీ అయ్యి మంచిగా వెళ్ళిపోతుంది. ఎంత లేట్ పడుకున్నా కానీ త్వరగా అయితే లేచిపోద్ది. ఏ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పేచి పెట్టదు మరి. సో మనం వెళ్ళే టైం ఉంది, మనం వెళ్తాం, పుట్టింటికి వెళ్ళి రెస్ట్ కూడా తీసుకుంటాం. ఇంకా 1 మంత్ ఉంది కదా, ఈ 1 మంత్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటే సరిపోదా? ముందే వెళ్ళిపోయి ఒక 5-6 నెలల ముందే వెళ్ళి పుట్టింట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం మనం అవుతాం. అయినా ఏ ప్రెగ్నెంట్ లేడీకైనా పుట్టింటోళ్ళ దగ్గరికన్నా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు భర్త దగ్గరే ఉండాలని కోరుకుంటారు. నేనైతే అదే కోరుకుంటాను, పుట్టింట్లోనే ఉండాలి. వాళ్ళ అవసరం ఉంటుంది. ఎప్పుడు మనకి 9 మంత్స్ 8 మంత్స్ నుంచినప్పుడు డెలివరీ అయ్యే వరకు మనం అక్కడ ఉంటాము. సో అంతేగాని అంతకుముందే వెళ్ళిపోయి మనం వాళ్ళకి భారం కాకూడదు కదా. వాళ్ళకి భారం అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో మనకి పెళ్ళి చేసినాక మనం అత్తింట్లో నుండి భర్త దగ్గర ఉంటేనే పుట్టింటి వాళ్ళకి గౌరవం ఉంటుంది. సో మనం డెలివరీకి వెళ్తే డెలివరీకి వచ్చిందమ్మా అని చెప్పుకుంటారు. అంతేగాని ప్రెగ్నెంట్ అయిన మొదటి రోజు నుండే పుట్టింటికి వెళ్ళిపో అంటే ఇంకా వెళ్ళిన కాడి నుంచి వాళ్ళకే భారం అవుతామా, ఇంకా చూసిన వాళ్ళందరూ కూడా అప్పుడే వచ్చేసింది ఏంటమ్మా, ఇంకా చాలా నెలలు ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ఛాన్స్ ఎవరు మనం ఇవ్వకూడదు. సో అందుకనే మనం లాస్ట్లోనే వెళ్తేనే మంచిగా అన్నీ గౌరవంగా సాగుతాయి. ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టడానికి ఇబ్బంది అవుతారు. ఎవరి బిడ్డకి వాళ్ళు పెట్టరని కాదు, పెడతారు. కాకపోతే మనం కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే అన్నీ హ్యాపీగా సాగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.